హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి పాములు పాములు కరవడం, కుక్కలు కలవడం, కోతులు కలవడం. అయితే నేను సుప్రసిద్ధమైన హాస్పిటల్లో ఈ డైలీ నాకు వచ్చేసి పాములు కరిచినాయని, కుక్కలు కరిచినాయని, కోతులు కరిచినాయని, పిల్లులు కరిచినాయని వస్తుంటారు అనమాట. అయితే ఇది మా ఓనర్ వాళ్ళది పెంపుడు కుక్క. ఇది చిన్న పిల్లు ఉన్నప్పుడు తెచ్చారు. ఇది అసలు దీని కోపం వస్తే దీన్ని ఇప్పుడు కూడా కంట్రోల్ చేయలేము. అసలు అది దగ్గర ఒక 80 కేజీల మనిషిని వరకు అనాథనం గుంజుకపోతుంది. అట్లాంటిది మనము ఈ కోతుల తెరువు పోయి కోతులు కరిపించుకోవడం, కుక్కల తెరువు పోయి కుక్కలు కరిపించుకోవడం, పాముల తెరువు పోయి పాములు కరిపించుకోవడం, పిల్లుల తెరువు పోయి పిల్లులు కరిపించుకోవడం. ఇది అసలు ఏందో ఏమో నాకైతే ఏమో అర్థమైతే లేదు. వాళ్ళు కోతులు కరిచినాయి, కుక్కలు కరిచినాయి, పాములు కరిచినాయి, మళ్ళీ పిల్లులు కరిచినాయి అని వస్తుంటారు. మనం ఇన్నేళ్ళ నుంచి సాధిన జంతువులే ఒక్కొక్కసారి వారి కోపము, రోషము, పౌరుషము వస్తే అవి మన మాటినే. అసలు ఇప్పుడు మనుషులు గొడవలు అయితే ఏంటంటే ఏదో ఆర్థికంగా సాయం చేయొచ్చు, లేకుంటే వాళ్ళకి ఇంత ఏదైనా ఇచ్చో ఏదో సెటిల్మెంట్ చేయొచ్చు. కానీ జంతువుల తెరువు పోయి వాటికి ఉందామంటే అడవులు. ఇప్పుడు చూడండి, అసలు అగ్రికల్చర్ పొలాలు కూడా ప్లాట్లు వేసి అమ్ముతారు. ఆ పొలాలలో జీవించి ఇప్పుడు ఏనుగులు కానీ, తేళ్ళు కానీ, పాములు కానీ అవి ఎక్కడ పోవాలి? మొత్తం అటు యాదగిరిగుట్ట దాకా వెంచర్లు అయిపోయినాయి, విల్లాస్ కడతావు. అసలు అడవులు అనేది లేకుండా పోతున్నాయి. మొత్తం ఇటు నిజాంపేట దాకా, అటు శంషాబాద్ అవతల దాకా పెద్ద పెద్ద విల్లాలు అయిపోతున్నాయి. ఆ అడవిలో పొంటుండే జంతువులు అవి ఎక్కడ పోవాలి ఆలోచించండి. కాబట్టి ఏంటంటే వాటి తెరువు మీరు పోకండి. మీరు అడవులని ఆక్యుపై చేస్తున్న కొద్దిగా అడవుల పంటున్న జీవరాశులు మొత్తం సిటీలకు వస్తున్నాయి. ఇప్పుడు మంచి ఏరియాల్లో బంజారాహిల్స్, జూబ్లీ, ఇటు కూకట్పల్లి, ఇటు అమీర్పేట, అటు యూసఫ్గూడ, ఇక్కడి నుంచి ఇక్కడ ఉప్పలు, కొర్రెంల, గట్కేసరు, ఇది మొత్తము ఇటు నాగోలు, అక్కడ నుంచి కేసులు కొన్ని నేను చేస్తున్న సుప్రసిద్ధమైన హాస్పిటల్లో పాములు కరిచినాయని, మళ్ళీ సార్ కోతులు కరిచినాయని వస్తుంటాయి. కోతులు ఎక్కడ ఉంటాయి? అడవుల పొంటుంటాయి. పాములు ఎక్కడ ఉంటాయి? అడవుల పొంటుంటాయి. అవన్నీ మీరు అడవులు ఇల్లు కట్టుకుంటూ పోతే పాములు మీరు కట్టుకుంటూ పోతూ ఉన్నారు. అక్కడ ఉన్న జనం అవన్నీ ఇక్కడ వచ్చేస్తున్నాయి. కాబట్టి ఏంటంటే అడవులని అడవుల్లా ఉంచండి, పంట పొలాలను పొలాల్లా ఉంచండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆక్యుపై చేసుకుంటూ పోకండి. సిటీలో కొంతవరకు ఉంటుంది, హైదరాబాద్ కొంతవరకు ప్రాంతం, ముంబై కొంతవరకు ప్రాంతం, పూణే కొంత ఆ ప్రాంతాన్ని అట్నే ఉంచండి. మీరు అగ్రికల్చర్ని వ్యవసాయ భూముల్ని ఈ ప్లాట్లు వేసి ఇండ్లు చేసి ఫామ్ హౌస్లు చేసి భూములు అదే ఖరాబ్ చేయకండి. నా రిక్వెస్టింగ్ వీడియో ప్రతి ఒక్కరికి. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే ఇవి పాములు ఇప్పుడు మీకు పంట పొలాలు కానీ, చిలకలు కానీ, ఈ సిటీల పొట్టి ఇండ్ల పొట్టి వస్తుంటాయి, పాములు వస్తున్నాయి అనుకోండి, వాటి తిరిగిపోకండి. నేను అన్ని మ్యాక్సిమం నేను చదివిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అది ఎక్కువ. చదువులలో నేను జ్యోతిష్య శాస్త్రం కూడా చదివిన. నేను మనుషుల కంటే ఎక్కువ జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముతాను. మన కర్మలో శనీశ్వరుడు, రాహు, కేతువులు, మన దిన వార ఫలిత లగ్నాలు, రాహుకాలం, కేతుకాలం, శుభగడియలు, యమగండం ఇట్లాంటివన్నీ ప్రతి ఒక్కటి ఉంటాయన్నమాట. అందులో మన దశ బాగాలేకపోతే, ఆ రోజు దినం బాగాలేకపోతే నీకు సర్పయోగం ఉంటే పాము గరుస్తుంది. నువ్వు గత జన్మలో ఏమో చేస్తే పాము గరిసి చచ్చిపోవడం జరిగిపోతుంది. లేకుంటే ఆ పాప పుణ్యాలు ఎంబడి రావడం. ఈ జన్మలో నువ్వు పామును చంపినావు అనుకో, ఆ పాము అది ఏ పామునే కానీ, నాగుపాము కానీ, కట్ల పాము కానీ, 2 మూతల పాము కానీ, ఏ పాము, చెంచు పాము కానీ, ఏ పామైనా కానీ నువ్వు పాముని చంపినావంటే అది నాగదోషం అనేది నిన్ను కొన్ని జన్మల దాకా ఎంటాడుతుంటుంది. కాబట్టి నాగబంధం, నాగదోషాల నుంచి నువ్వు తప్పించుకోలేవు. అది కూడా అనమాట. కాబట్టి ఏంటంటే పాము గరిచిన వాళ్ళు ఇప్పుడు ఇంట్లో కష్టాలు వస్తే మనిషి పుట్టినవాడు సావుగా తప్పదు. ఏ రోజు నేనైనా ఉన్నా, ఏ ఇయ్యాల్లో రేపో ఏ రోజు సావు. ఒకప్పుడు 120 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు 120 ఏళ్ళు కూడా బతలేడు, 100 ఏళ్ళు కూడా బతలేడు. ఒక 80 ఏళ్ళు, 80 ఏళ్ళు కూడా మా ఎక్కువ, 60-70 ఏళ్ళు బతే మా ఎక్కువ. ఇప్పుడు జనరేషన్ అయితే ఇప్పుడు జనరేషన్ ఒక 60 ఏళ్ళు బతేనే మా ఎక్కువ. ఇప్పుడు పుట్టే పిల్లలు కానీ ఈ కాలంలో పుట్టిన పిల్లలు అయితే ఇక మనం వెనకటి మనుషులం కాబట్టి 30 ఏళ్ళ కిందటోళ్ళం కాబట్టి ఇంకా 30 ఏళ్ళు బతుండొచ్చు. అంతకంటే అయితే ఎక్కువ బతకం. ఈ ఉన్న కష్టాలకు, బాధలకు, కన్నీరుకు, ఇంట్లో కష్టాల వల్ల బతకడం, భార్య చేత కష్టాలు పడడం, సంసారం వల్ల కష్టాలు, వ్యాపారంలో నష్టాలు, స్నేహితుల వల్ల మోసపోవడం, ఏదో విధంగా మనం హార్ట్ అటాక్ వచ్చో, హెల్త్ బాలో, ఏదో విధంగా సావక తప్పదు. మన రాత మనకు ఎట్లా చావాలని రాసి ఉంటే అట్లా చచ్చిపోతాయి. పాంగరిసి చావాలండి. పాంగరిసి చావక ఇంకెట్లా వస్తాడు ఇప్పుడు. కాబట్టి ఏంటంటే వాడు తెరుగు పోవద్దు. మన దశలో ఏదో గత జన్మలో ఏదో రాసి ఉంది, ఈ జన్మలో మనం అడుకొచ్చుకున్నాం. కాబట్టి ఆ పుణ్యం ఏదో నలుగురికి మంచి చేస్తే మనం చేసిన కర్మ అనేది తగ్గుతుంది. ఆ పామును కలిసి చచ్చిపోతే ఆ పాములను చంపుడు. నేను చేసే సుప్రసిద్ధమైన హాస్పిటల్లో అలా నాకు పాము కలిసిందని చెప్పి తీసుకొచ్చి చంపుతుంటారు. నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత బాధ అనిపిస్తుంది. కోళ్ళని చంపుతారు, మేకలను చంపుతారు, ఆవులను చంపుతారు, ఆఖరి పాములను కూడా చంపుతారు. ఏం రా నాయన, మీకు ఏం పోయే కాలం పుట్టింది, పాములను చంపుతారా? అది మంచిది కాదు. అది జన్మజన్మలకు పాపం అని అంటాడుకుంటూ వస్తుంది. అది ఏ పామైనా సరే దయచేసి పాములను చంపకండి. అది పాము కరిసే ఉద్దేశం. ఇప్పుడు నాన్న కూడా పాము కరిచింది అనుకో చచ్చిపోతా గిట్నే. కానీ నాకు పాము కరిచింది అయినా నా వల్ల అయినా ఎవరైనా సరే ఆ పాములను కొట్టి చంపకారు, వదిలేసారు. పంట పొలాల్లో బతాయి, వ్యవసాయ భూములలో
పంట పొలాలు లేకుంటే అడవుల పంట బతి మనం అడవులు పంట పొలాలు కట్టుకుంటూ పోతున్నాం, ఇండ్లు ఫామ్ హౌస్లను చేసుకుంటూ పోతున్నాం, అడవుల పొంటే అడవులను బతకనిస్తలేం, చెట్లు నరికేస్తున్నాం. అడవులలో ఉండే జీవరాశులు ఎక్కడ బతకాలి చెప్పండి? అవి కోతులు కూడా కొందరు కోతులు కరిచినాయి వచ్చి కోతులను కొడుతుంటారు. అవి కోతులు పగబడితే మీకు తెలుసలేవు, పాముల తెరువు, కోతుల తెరువు, కుక్కల తెరువు పోద్దు, అవి పగబడుతుంటాయి. ఇది చిన్నప్పటి నుంచి పరిచయం. దీనికి కోపం వస్తే కంట్రోల్ చేయలేము. దీని పళ్ళు చూడరు ఒకసారి, దీని పళ్ళు చూడరు చూసారా? ఇది చెప్తున్నది నేనే దగ్గర 80 కేజీల మనిషిని వరకు గుంజుకపోతుంది, అనాథం గుంజుకపోతుంది చెప్తున్నది. ఈ చిన్నప్పుడు ఉన్నప్పుడు సాయనం ఇట్లాంటి వీటిని కోపాలు, దీనికి వచ్చే పౌరుషం కానీ రోషం కానీ మనం అనుకుంటాం మనుషులకే కోపాలు ఉంటాయేమో అని, పగలు ప్రతీకారం ఉంటాయని. కాదు, మనం మనుషులను పగబడతానన్నా మర్చిపోతాం, కొంతకాలం తర్వాత ఒక 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు మర్చిపోతాం. కానీ పాములు కానీ, కోతులు కానీ, కుక్కలు కానీ, పిల్లులు కానీ ఇట్లాంటివి పగబడితే అసలు మర్చిపోలేవు. ఎందుకంటే వాటి ప్రేమ ఎంత ప్యూరిటీ ఉంటుందో పగ కూడా అంతకన్నా ఎక్కువ ప్యూరిటీ ఉంటుంది. దాని పగ కూడా అంత ప్యూరిటీ ఉంటుంది. ఆవు పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయి, ఎంత మంచి ఆరోగ్యానికి ఎంత ప్యూరిటీయో, కాబట్టి వీటి ప్రేమ ఎంత ప్యూరిటీ ఉంటుందో పగ కూడా అంతనే ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం వీలైనంత మటుకు మూగజీవులు తెరువుపోవద్దు, లేకపోతే మూగజీవులను ప్రేమించాలి. అంతేగాని మనం కుక్కలను కొట్టుడు, కుక్కలు రోడ్డు మీద పోయి కుక్కల్ని కట్టెలతో కొడుతుంటారు, చెప్పులతో కొడుతుంటారు, రాళ్ళతో కొడుతుంటారు. అవి వచ్చి పట్టుకొని పీకక ఇంకేం చేస్తాయి? ఎప్పుడైనా వాటేసుకుంటాయా వచ్చి పీకక? కాబట్టి ఏంటంటే మీరు వాటి తెరువు పోకురు, అవి మీ తెరువు రావు. మీరు అవి వాటి తెరువు పోతుంటారు, కోతి పోతుంటుంది, కోతి అది కోతి లెక్క చేస్తుంటారు. అది కోతి వచ్చి పీకక ఏం చేస్తారు? మేము చదువుకున్న వాళ్ళు అట్టినవారు, చదువుకున్న వాళ్ళు అట్టినవారు దాన్ని కట్టెలతో కొడుతుంటారు, ఆ రాళ్ళతో కొడుతుంటారు. ఆ కోతిని చూసి కోతి అంటుంటే అది నన్నేమో అంటుందని. ఇప్పుడు మనిషిని చూసి గాడిదే అంటే మనిషికి ఎంత కోపం వస్తుంది, కోతిని చూసి కోతి అంటే కూడా కోతికి అంత కోపం వస్తుంది. మీకు తెలుసో లేదు. అందుకే కోతిని చూసి సపరేట్గా వెళ్ళిపోవాలి. కోతి పోతుంది అన్నది, అది వచ్చి పది పీకుతుంది. మళ్ళీ అన్న కోతి కరిచిందన్న, కుక్క కరిచిందన్న, కొందరు ఇంట్లో పిల్లులను జాతుంటారు. అది అసలు పిల్లులను జాదాలనో సాదుతుందో నాకైతే తెలియదు. పిల్లులను జాతుంటారు అన్న, పిల్లి వచ్చి గీకిందన్న, పిల్లి కరిచిందన్న అని వస్తారు. వాటిని ఎందుకు సాదాలి, ఎందుకు కరిపించుకోవాలి, ఎందుకు కుక్క అంటే ఇంట్లో సెక్యూరిటీ కాబట్టి పిల్లులను ఎందుకు జాతారో నాకైతే తెలియదు. కొందరు పాములు కల్పించుకుంటారు. శాస్త్రమే ఉంది, ఏ విద్య నేర్చినోడు ఆ విద్యతో చచ్చిపోతాడని శాస్త్రం ఉంది. పాములు జాదినోడు పాము కాటుకొని చచ్చిపోతాడు. తెలుసు మీకు సంగతి. నువ్వు అడవిలో పొంటో, చిలకల పొంటో, పొలాల పొంటో పాములు ఉంటాడు. ఇప్పుడు ఇళ్ళలో కూడా పాములు వస్తుంది, అడవులు పోయి ఇళ్ళలో కూడా పాములు వస్తుంది. పాములతో కల్పించుకుంటారు. అన్న నాకు పాము కరిచింది అన్న వస్తుంది. అది ఏం కరిచినా కొందరికైతే సోయి కూడా ఉంటుంది. తాగి రోడ్ల మీద ఆడనో ఇలా దానికి ఏం కరిచింది, 2 కాట్లు ఉంటాయి. అన్న నాకు పాము కరిచింది అన్న, పాము కరిచిందని వస్తారు, కుక్క కరిచిందని వస్తారు, కోతి కరిచిందని వస్తారు, పిల్లి కరిచిందని వస్తుంది. జీవరాశులను ఇట్లా చంపుకుంటూ పోతూ ఉంటే, వాటి కరిచిందని ఇట్లా చంపుకుంటూ పోతే మనం చేసిన తప్పుకు మనమే శిక్ష అనుభవించాలి తప్ప వాటిని చంపవద్దు. దయచేసి ఏంటంటే ఈ వీడియో తీయడానికి కారణం, పాములను చంపుకొని డబ్బాలలో సీసాలలో పట్టుకొని నా దగ్గరకు వస్తారు. నేను సుప్రసిద్ధమైన హాస్పిటల్లో వర్క్ చేస్తున్నట్టు అన్న పాము కరిచిందన్న నా దగ్గరకు వస్తుంది. దయచేసి ఈ వీడియో చూస్తారు ప్రతి ఒక్కరు. పాము కరిస్తే కరవనీయరు నాయన, చచ్చిపోతాం. అంతకు మించిన అదురు మనిషికి నేను చెప్తున్నాను. దేవుడు ఇచ్చిన గొప్ప వరం. ఒకటి మతిమరుపు ఉన్నోడు అదృష్టవంతుడు, ఇంకొకటి చచ్చిపోతాడు. నేను రోజు ఎమ్మెల్సీలు చేస్తుంటా, రోజు 100 దగ్గర ఒక 50 పైన శవాలు చూస్తుంటా. నేను అనుకుంటుంటే దేవుడు నాకు ఒక మంచి జాబ్, కిక్కున్న జాబ్ ఇస్తాను. ఎన్నో జాబులు మారినా కిక్కున్న జాబ్ ఇస్తామన్నా. రోజుకొక సీరియల్. మీరు డైలీ ఇళ్ళలో మ్యాక్సిమం 5 గంటల నుంచి 9 గంటలకు సీరియల్ చూస్తారు. ఒక్కొక్క సీరియల్ ఒక్కొక్క సస్పెన్స్ అనేది ఉంటుంది. నాకు ఒక్కొక్క డెడ్ బాడీ ఒక్కొక్క సినిమా స్టోరీ అనమాట. అట్లా అయిపోయింది. ఈ దేవుడు యమధర్మరాజు చిత్రగుప్తుని కర్ణాకటాక్షాలు నా మీద బాగున్నాయి. మన పరమేశ్వరు బోలాశంకరుని కూడా కర్ణాకటాక్షం బాగున్నట్టుంది. వాళ్ళు చేసే పనులు మొత్తం నాకు అప్పగిస్తారు. నేను ఏదో నా వంతులో రాసి పెట్టినట్టుంది ఆ ఉద్యోగం, అది చేస్తున్నాను. నా దగ్గరికి కోతులు కరిచినాయి అని వస్తారు, పాములు కరిచినాయి వస్తారు, అయితే పాములను చంపేస్తారు. ఆయన దండం పెట్టి చెప్తున్నా మీకు, దయచేసి పాములను చంపకండి, కరిస్తే కరవనీరా నాయన. మీకు విరుగుడు సూదులు ఇస్తారు. ఏ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ప్రైవేట్ హాస్పిటల్లో పోయినా మీకు సూదులు ఇస్తారు. తక్కువైపోతే బతికి బట్టగడతారు. కానీ దయచేసి పాములు చచ్చిపోతే వాటి దోషాలని అవి అని మీకు అంటగట్టుకోకరు. అది దయచేసి కుక్కలు కరిచినా కుక్కల తెరువు, కోతుల తెరువు, వీటి తెరువు ఒకరు, జీవరాశులను బతకనివ్వరు. ఈ వీడియో ద్వారా మీకు చెప్పేది ఒకటే, మూగ జీవులను బతకనివ్వరు, వాటి తెరువు ఒకరు. అవి మన తెరువు రావు, మనం వాటి దగ్గరికి పోతేనే వస్తాయి. కొన్ని కరిచినా కానీ మన కర్మ బాగాలేదని ఊకోవాలి అంతే. మనం పోతుంటాం, మీద పెండ పడుతుంది, డ్రైనేజ్ నీళ్ళు పడతాయి, మళ్ళీ డ్రైనేజ్ నీళ్ళతో కొట్లాట పెట్టుకుంటాం, పెండతో కొట్లాట పెట్టుకోలేము కదా. ఇవి కూడా అంతే, కరిచినాయి గీకినాయి కదా అని వాటిపైన మీరు యుద్ధం ప్రకటించి గొడవలకు వేయరు అనుకోండి, ఆ దోషం అంటుకుంటే అది కొన్ని దోషాలు ఎట్లుంటాయి అంటే, నేను జ్యోతిష్య శాస్త్రం తెలుసు, జ్యోతిష్యం చెప్తుంటాను తెలుసు కాబట్టి నేను ఎంతోమందికి చెప్పిన, వాళ్ళు నేను చెప్పే వీడియోలు చాలామంది చూస్తుంటారు. కాబట్టి ఏంటంటే అవి కొన్ని జన్మల నుంచి మనం ఎంటబడుతుంటాయి. అట్లాంటి పితృదోషాలు కానీ, సర్పదోషాలు కానీ ఈ ఉంటాయి కొన్ని, ఇట్లాంటివన్నీ మన జన్మలు ఎంటబడుతుంటాయి. కాబట్టి ఏంటంటే
మనం ఒకరికి రుణపడద్దు, ఒకరికి నష్టపెట్టద్దు, ఒక ప్రాణం తీయద్దు. ఏ మంచి ప్రాణం కానీ, జీవరాశుల ప్రాణం కానీ, ఏ ప్రాణం అయినా సరే ప్రాణాలు అనేది తీయద్దు. ముఖ్యంగా కుక్కలను చంపొద్దు, పాములను చంపొద్దు, పిల్లులను చంపొద్దు, కోతులను అసలు చంపొద్దు. కోతులను చంపినా కానీ మన జన్మలకు మగ సంతానానికి మూతులు ఇట్లా కోతులా ఉండడం, మగ పిల్లలు చచ్చిపోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఏంటంటే కోతులు జరిగిపోద్దు, కోతులను చంపొద్దు, కొన్ని ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇట్లాంటివి ఫాలో అవుతుండాలి. దయచేసి ఈ వీడియో చూసిన వారు ఈ జీవహింస చేయరని నేను ఆశిస్తున్నాను. ఆ జీవహింస చేయొద్దని కూడా కోరుకుంటున్నాను వాళ్ళందరికీ. దయచేసి ఈ మూగజీవురాశులను బతకనియండి. మనకెంత భూమి మీద బతికే హక్కు ఉందో మనకంటే ఎక్కువ ఈ జీవరాశులకు బతికే హక్కు ఉంది. ఎందుకంటే ఆ జీవరాశులు బతికుంటేనే ఈ భూగ్రహం అనేది పవర్ఫుల్ ఉంటుంది. మన ఏంది మ్యాగ్నెటిక్ పవర్ అనేది పనిచేస్తుంది భూమికి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, వానపాములు ఉంటాయి, ఈ ఎరువులు ఉంటాయి, ఎరువులు వానపాములు, వీటి ద్వారా భూమికి అనేది నా సాంద్రత నత్రజని అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో చెప్తే టాపిక్లు ఎంత ఎక్కువ అవుతుంది. నత్రజని సాంద్రత అనేది పెరుగుతుంది. భూమికి ప్రత్యుత్పత్తి అంటే పంట పొలాలు ఉత్పత్తి చేసే శక్తి పెరుగుతుంది. భూమికి మ్యాగ్నెటిక్ పవర్ పెరుగుతుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మనిషికి ఎంత అయితే భూమి మీద బతికే అర్హత ఉందో వీటికంటే ఎక్కువ ఈ మూగజీవులకు, జంతువులకు, చెట్లకు బతికే హక్కు ఉందన్నమాట. కాబట్టి ఏంటంటే మనం దయచేసి వాటిని ప్రాణాలు తీయొద్దు. దయచేసి పాములు గరిచినా, మీకు కోతులు గరిచినా, కుక్కలు గరిచినా, పిల్లులు గరిచినా, ఏం గరిచినా వాటికి సూదులు, ఇంజక్షన్లు, హాస్పిటల్లో పోతే ఇంజక్షన్లు ఇస్తారు, మీరు తగ్గిపోతుంది. దయచేసి ఏంటంటే వారి ప్రాణాలు తీయకండి. థ్యాంక్ యూ. I hope you are understanding my feelings and you are understanding this video. I hope you do not kill any kinds of animals and birds. Thank you all.